హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గనక పీజీ గాని, యూజీ గాని అంటే డిగ్రీ గాని, పీజీ గాని చేయాలని అనుకుంటే మరొక అవకాశాన్ని కల్పిస్తోంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంకా అడ్మిషన్స్‌కి మరికొన్ని రోజులైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్‌కి డేట్ ఇచ్చారు. అదే విధంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు థర్డ్ ఇయర్‌కి ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి జనవరి 31 వరకైతే డేట్ ఇచ్చారు. జనవరి సెషన్ అని స్పెషల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినా కూడా ఇంకా మరికొంతమందికి అవకాశాన్ని ఇచ్చే ఉద్దేశంతో యూనివర్సిటీ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎవరైనా గూడా ఇప్పటికైనా అంటే డేట్ అయిపోయింది. అయ్యో! జాయిన్ కాలేకపోయాం అని అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్నయితే మరి వాడుకోండి. ఇంకా దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి BRAOU ఆన్‌లైన్ డాట్ ఇన్ లేదా BRAOU ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ గనుక వెళ్ళినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్స్‌లలో ఇక్కడ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ గావచ్చు, ఎంకామ్, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లాస్ట్ డేట్ ఈస్ 31 జనవరి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీలో బీఏ గావచ్చు, బీకాము, బీఎస్సీ జనవరి సెషన్ అని స్పెషల్‌గా అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఇది స్పెషల్ అడ్మిషన్ సెషనే. ఈ లాస్ట్ డేట్ 1 జనవరి వరకైతే ఉంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫీ డ్యూస్ ఎవరైనా ఉండి పీజీ అంటే డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు గాని, ఫస్ట్ ఇయర్ పే చేసి, సెకండ్ ఇయర్ పే చేయకుండా డిస్కంటిన్యూ అయిన వాళ్ళు గూడా ఇప్పుడు కట్టుకోవచ్చు. అదే విధంగా థర్డ్ ఇయర్‌కి సంబంధించి గూడా 31 జనవరి వరకైతే ఉంది. యూజీ అయినా, పీజీ అయినా ఏదైనా గూడా. అంటే పీజీలో అడ్మిషన్‌కి, యూజీలో అడ్మిషన్‌కి డేట్ అయితే సేమ్ డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి అడ్మిషన్ రిజిస్ట్రేషన్‌లోకి గనక మనం ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే దీనిలో వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. ఇది కోర్స్ వైస్‌గా మీకు ఫీ లిస్ట్ అయితే ఉంది. కోర్స్ వైస్‌గా మీ సబ్జెక్ట్‌ని బట్టి అయితే ఫీ అయితే ఉంటుంది. మామూలుగా ఆర్ట్స్‌కైతే 2700 అయితే ఉంది. ఇంకా సైన్సెస్‌కి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ గూడా నా ప్రీవియస్ వీడియోస్‌లో తెలియజేయడం జరిగింది. ఇది ఓన్లీ డేట్స్ కోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి డేట్స్ వచ్చేసి లాస్ట్‌లో మీకు ఈ కాలేజెస్ పీజీ అయితే కొన్ని కాలేజెస్ అంటే రీజనల్ సెంటర్స్‌లలోనే ఉంటాయి. యూజీ డిగ్రీ వచ్చేసి ఆల్ స్టడీ సెంటర్స్‌లలో అయితే ఉంటుంది. రి కమెన్స్‌మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ 8 నుండి అయితే స్టార్ట్ చేశారు. 31 వరకైతే డేట్ ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఆహ్, వేరే వాళ్ళకి కూడా పాస్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉండే మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ కాలంలో మనకి డిగ్రీ అనేది అంటే గ్రాడ్యుయేషన్ అనేది మినిమమ్ క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేషన్ లేకపోతే ఏ విధమైనటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి గాని దేనికి ఎలిజిబుల్ అయితే కారు. కాబట్టి డిగ్రీ పాస్ అయ్యి ఉంటే మీరు ఫర్దర్ ఏదైనా గూడా చేయడానికి అవకాశం ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉండి అంటే మీరు వేరే పనిలో ఉండి మీ ప్రొఫెషనల్ వేరుగా ఉండొచ్చు. ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్‌లు గానీ, బయటికెళ్ళి చదువుకోవడానికి రెగ్యులర్ స్టడీస్ చేయడానికి వీలు కానటువంటి ఎవరైనా ఏజ్‌తో సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడైనా గూడా ఏ ఏజ్‌లో అయినా గూడా మీరు జాయిన్ అయ్యి డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా పీజీ‌కో వచ్చేసే చూడండి కమెన్స్‌మెంట్ ఆఫ్ పేమెంట్ ట్యూషన్ ఫీ సేమ్ డేట్స్ అయితే ఉన్నాయి. పీజీ అయినా, యూజీ అయినా. రీ అడ్మిషన్. ఇంకా సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో గూడా ఫీ పేమెంట్ అయితే చేసుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ విషయాన్ని చూసి వదిలేయకుండా మీరైతే ఈ విషయాన్ని మీరు మీ గ్రూప్స్ ద్వారా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లోకి, రిలేటివ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఈ అవకాశాన్ని అందరికీ తెలిసేలా అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.